తిరుమల శ్రీవారి పాదాల చెంత కని, విని, ఎరుగని ఘోరం. అయ్యో! దారుణం అనేది జరిగిపోయింది. ఎక్కడైనా వేరే చోట జరిగితే, లేదా ఎవరికైనా గనక అర్ధరాత్రప్పుడు ఒక చెడు కల వస్తే, దేవుడా! ఇట్లా ఎందుకు జరిగింది? దేవుడా! నాకేంటి ఇలా కల వచ్చింది అని జెప్పి అంటారు. కానీ ఆ దేవుడి పాదాల చెంత జరిగితే, అడుగడుగునా గనక నిర్లక్ష్యం, అడుగడుగునా కొనే ఆ పాలనా వర్గాల చేతగానితనం కనిపిస్తూ ఉంటే ఘోరం. వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల కోసం, శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునే ఆ టికెట్ల కోసం క్యూ లైన్‌లలో భక్తులు తొక్కిసలాట జరిగి 6 మంది చనిపోవడం, చాలా మంది పరిస్థితి సీరియస్‌గా ఉండడం, కుప్పలు కుప్పల మంది ఆసుపత్రి అలా స్విమ్స్ ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడం, ఆ విజువల్ చూస్తుంటే గుండెలు పిండేస్తూ ఉన్నాయి. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. మామూలుగా అయితే రోజుకు 40, 50 వేల టికెట్లు వివిధ కేంద్రాల్లో తిరుమల, తిరుపతిలో 9 సెంటర్లు, తిరుమలలో ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ టికెట్లు అంటే శుక్రవారం నుంచి దర్శనము, గురువారం ఉదయం నుంచి టికెట్ల టోకెన్‌లు జారీ చేస్తారు. ఈ విషయం భక్తులకు తెలియక మంగళవారం నుంచి వచ్చారు. తెలియక అంటే వీళ్ళు చేరవేయలేదు. మంగళవారం నుంచి వచ్చారు. బుధవారానికి ఎక్కువైపోయారు. ఒత్తిడి పెరిగిపోయింది. ఏదో సినిమా టికెట్‌లు కదా గేట్‌లెత్తేసినట్లు ఒక్కసారిగా గేట్‌లెత్తేస్తే అందరూ జొరబడ్డారు. తొక్కిసలాట. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే చనిపోయారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే. ఎంత దారుణం! దైవ దర్శనం కోసం వచ్చి ఆ లోకాలకి వెళ్ళిపోయారా? ఇందులో 6 మందిలో 5 మంది మహిళలే. అత్యంత బాధాకరం. ఒకరే పురుషుడు. చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. చాలా మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది అంటున్నారు. అడుగడుగున వీళ్ళ చేతగానితనం, నిర్లక్ష్యం. ఎంత ఘోరం జరిగిపోయింది. ఎంత దారుణం జరిగిపోయింది. అయ్యయ్యో! గుండెలు పిండేస్తూ ఉన్నాయి విజువల్ చూస్తూ ఉంటే.